ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమం 27 దాటి 28లోకి వెళ్ళిపోతోంది. ఎంత ఉత్సాహంగా పిల్లలు చిన్న వయసు వాళ్ళు పాల్గొంటున్నారో చూస్తుంటే వాళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పకపోవడం మన తప్పుగా కనిపిస్తుంది తప్ప వాళ్ళ తప్పుగా నాకు అనిపించడమే లేదు. 28కి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మనకి 4 యుగాలున్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపి అయిపోతే ఒక మహాయుగం అవుతుంది. అట్లాంటివి 27 యుగాలు దాటిపోయి మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. అర్థమైందా? అబ్బే, రామచంద్రమూర్తి 2 ఏళ్ల క్రితమే పుట్టాడండి, మీ కృష్ణుడు సంవత్సరం క్రితమే పుట్టాడండి అని అంటుంటారు చాలామంది. బుద్ధి లేదురా నీకు. మేము సంధ్యావందనాన్ని చేసుకునే సందర్భంలో ఏ పూజ, ఏ వ్రతం, ఏ యజ్ఞం, ఏ యాగం ఏది చేసినా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, మేము ఎప్పుడు పుట్టామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఏ నదుల మధ్య ఉన్నామో, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ సంవత్సరంలో ఉన్నామో అన్నీ కూడా మేము చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు మా కాలమానం, మీ భాషలో క్యాలెండర్ అంటారే, మేము క్యాలెండర్ని గుర్తు చేసుకుంటున్నాం. మీ బతుక్కి అంటే అప్రాచ్యులకి అది చూసుకుంటే తప్ప తెలియదు. మీకు మీరే ఒప్పుకుంటున్నారు మీరు ఎప్పుడు పుట్టారో. మేము మా గురించి ఎంత ప్రాచీనమో చెప్పుకోగలుగుతున్నాం, చెప్పుకుంటున్నాం అని స్పష్టంగా చెప్పండి. అప్పుడు మన భారతీయ హైందవ ధర్మం నిలిచే అవకాశం ఉంటుంది. ప్రతి నిత్యం మనం ఏ చిన్న పూజ చేసినా సరే సంకల్పాన్ని చేస్తాం, అవునా కాదా? అటువంటి 28వ సంఖ్యకి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలోనికి ప్రవేశించాం. మీరిప్పుడు శుక్లాంబరధరం అని ఉంది కదా, అక్కడి నుంచి ప్రారంభించి విశ్వం అనే చోటికి ఆపండి. సహజంగా లోకంలో పెద్దవాళ్ళు కూడా శుక్లాంబరధరం అని చదువుతారు, అది తప్పు. శుక్లాంబరధరం అని ప్రారంభించండి. శుక్లాంబరధరం విష్ణు ఇలా చదవండి, ప్రారంభించండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం
సహితం కృష్ణమాశ్రయే. క్రీ కాదు, సహితం కృష్ణమాశ్రయే. ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీళ్ళు చిన్నపిల్లలు అయినటువంటి కారణంగా అక్కడక్కడ కొద్దిగా వాళ్ళు తప్పులు చదివారు. నేను చూసి వెంటనే ఆమోదించేశాను అని అనుకోకండి. ఆ వయస్సులో వాళ్ళు అంత మాత్రం చదవగలిగారంటే నేను చాలా వాళ్ళని ప్రశంసిస్తున్నాను నిజంగా. ఈ పోటీ పరీక్షల యుగంలో వీళ్ళని ఈ బడి పనిచేసేటటువంటి రోజుల్లో పంపించిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి సాధువాదాలని కూడా తెలియచేస్తున్నాను. ఇది నిజంగా చెప్పుకోదగ్గటువంటి మాట. ఇక రెండవది ఏమిటంటే, మీకు పాఠాన్ని ఇంత జాగ్రత్తగా చెప్పిన మీ గురువులు ఎంత తలకిందులయ్యారో మీరు ధ్యాన శ్లోకాలను చదివేటప్పుడు నాకు అర్థమైంది. అదృష్టం ఏమిటంటే, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ధ్యాన శ్లోకాలు చాలా గట్టిగా ఉంటాయి. భూష్పాదవు మామూలు శ్లోకం కాదు. అలా దడ 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 చదివేశారు, ఎక్కడా ఆపకుండా. అర్థమవుతుందా? అది చెప్పేటప్పుడు గురువులు ఎంత తలకిందులయ్యి ఉంటారో, ఎన్నిసార్లు పాపం వాళ్ళు తడబడి ఉంటారో మీకు చెప్పడానికి. చాలా చక్కగా చదివారు పిల్లలారా మీరు. ఇలాగే చదువుతూ ఉండండి. ఇక్కడ ఇంకో విశేషాన్ని చెప్పుకుని వెళ్ళిపోదాం. విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయ అపహం. నువ్వు చదవడం ఖాళీ నీకు లేదా? ఏం పర్వాలా. విష్ణోర్నామ సహస్రం మే, నా విష్ణు సహస్రనామాలు ఏ 1000 అయితే ఉన్నాయో వీటిలో శృణు, కనీసం విననైనా వినరా? వింటే మాకేమొస్తుంది? పాప భయ అపహం. ఏదో తప్పు చేస్తాం, తెలియనటువంటి వాడు ఏదో మనకి చెప్తాడు, అబ్బో ఆ సంబంధం చేసుకోకుండా చాలా ఇబ్బంది పడతారు అని చెప్తాం. మనకి తెలియదు నిజంగా వాళ్ళ గురించి. ఎవళ్ళ మనకి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వివాహ సంబంధం చెడిపోతుంది, ఆ పాపం మనకు వస్తుంది. తర్వాత మనం మామూలుగా పొరపాటు చెప్పాం అని చెప్పి సంబంధం చెడిపోయాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి కారణం అని చెప్పగలమా? చెప్పం. మా అమ్మాయి సంబంధం చెడిపోయిందని ఆవిడ కన్నీళ్ళు పెట్టి చెప్తూ ఉంటే అయ్యో అలాగా అని ఏమీ తెలియని వాళ్ళు అంటాం. మనకంటే దొంగల వాళ్ళు లేరు మనుషుల్లో ఉన్నట్టు వాళ్ళు మనకంటే. అది ఓ పాపం వచ్చింది చూడండి, పాప భయ అపహం. ఆ పాపాన్ని మనలో మనమే అనుకుంటూ దీనివల్ల ఏ పాపం వస్తుందో ఏ పాపం వస్తుందో ఏ పాపం వస్తుందో. ఈ బుద్ధి పుట్టించిన వాడు కూడా భగవంతుడే. ఆ పాపం తొలగాలి అంటే నాయన తప్పు చేశాను, పొరపాటు చేశాను, తెలియక చేసిన పాపం, తెలిసి చేసిన పాపానికి నువ్వు ఎలాగా శిక్ష విధిస్తావు? ఇది తెలియక చేసిన పాపమయ్యా, పొరపాటు, మన్నించు అంటే ఆయన అంగీకరిస్తాడు. రెండవది భయ అపహం. వెళుతున్నాం మనం, మామూలుగా వెళుతుండే సందర్భంలో విపరీతమైన వర్షం వస్తుంది. అక్కడ ఏదో పెద్ద ప్రమాదం త్రోవలో జరిగింది. కూతురు కాన్పు అక్కడ సిద్ధంగా ఉంది, వెళ్ళాలి. వెళ్ళగలనో లేదో, వెళ్ళగలనో లేదో, వెళ్ళగలనో లేదో, వెళ్ళకపోతే అక్కడ ఇబ్బంది కలుగుతుంది. ఊళ్ళో ప్రయాణమైనా సరే వెళ్ళలేకపోతున్నాను. ఆ మానసికమైన ఆందోళన భయం రూపంగా ఉంటుంది. భయ అపహం. నాయనా అని ఎప్పుడు విష్ణు సహస్రనామాన్ని కానీ పారాయణం చేసుకుంటూ ఉంటే అనుకోకుండా వాహనాలన్నీ అలా అమాంతంగా ప్రయాణించడం మొదలెడతాయి. సరిగ్గా ఆ పాప కాన్పు సమయానికి నువ్వు ఉండి ఎంత ఆనందపడతావో. లేకపోతే ముందు నాటికి నా కాన్పు సమయానికి నువ్వు రాలేదు అని పిల్ల తల్లిని అనొచ్చు. అనకపోయినా తల్లి చెప్పలేంతటి బాధ పడచ్చు. అలాంటి కష్టం, ఆందోళన, భయం ఏదైనా ఉంటే అలాంటి సందర్భాల్లో శృణు పాప భయ అపహం పూర్తిగా తొలగిస్తుంది. అదేగా మనకు కావాల్సింది. ఎంత గొప్ప విషయం అది. లోకంలో ప్రతివారు ఇదే అవుతూ ఉంటారు. పాప భయ అపహం. సంస్కృతం ఎంత గొప్ప మాట అంటే
ఎంత గట్టిగా అలా లాగుతూ ఉంటే అంత అర్థము దాంట్లోంచి వస్తూనే ఉండేంతటి భాష. ఎందుకని? అది దేవతల చేత మాట్లాడబడేటటువంటి భాష. దానికి అందుకనే అమర భాష అన్నారు. ఆ తర్వాత ఇన్ని భాషలు వచ్చినప్పటికీ కూడా అన్ని భాషల్లోనూ సంస్కృత పదాలు ఉంటూనే ఉంటాయి. ఓ అమ్మ ఉందనుకుందాం, ఆ అమ్మకి 10 మంది పిల్లలు ఉన్నారని అనుకుందాం. ఆవిడేం చేస్తుంది? ఒకళ్ళ ఇంట్లో కొన్ని చీరలు, ఇంకోళ్ళ ఇంట్లో కొన్ని చీరలు, ఇంకో చోట్ల ఏదో అలా 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 అన్ని ఇళ్లలోనూ కూడా తనకి సంబంధించిన వస్తువులు పెట్టుకుని అమాంతంగా ఏం లేకుండా ఒట్టిగా వచ్చేస్తే, అమ్మా నీ చీరలకు ఉన్నాయి, మరేం పర్లేదు, అమ్మా ఇదిగో నీకున్నాయి అని చెప్పి అందరూ ఎలా అయితే అంటారో అలా సంస్కృత భాష అనేది అన్ని భాషలకి తల్లి కాబట్టి తన పదాలని అన్ని భాషల్లోనూ అలా ఉంచుకుంది. మలయాళీకి వెళ్ళండి, సంస్కృత పదాలు ఉంటాయి. తమిళ భాషలో చెప్పే అక్కర్లేదు, కన్నడంలో చాలా చాలా ఉంటాయి. తెలుగు నిండా సంస్కృత పదాలే. అన్నం తిన్నావా? అన్నం సంస్కృతం మాట. భోజనం చేసావా? భోజనం సంస్కృతం మాట. నువ్వు తెలుగులో మాట్లాడాలి అంటే సంస్కృత పదం లేకుండా నువ్వు మాట్లాడలేవు. కూడి గుడిచావా అని అనాలి. అవే బాగుండలేదండి, ఏదో అలా ఉందండి. నువ్వే అంటున్నావా లేదా తెలుగు మాట? కాబట్టి సంస్కృతం ప్రతి భాషలోనూ చేరిపోయింది. ఇంత తెలిసాక కూడా అబ్బే సంస్కృతం పాత, సిగ్గులేదు, సంస్కృతం పాత భాష. నీకు బుద్ధి లేక, ఆలోచన లేక, ఎదురు తిట్టేవాడు లేక ఇలా మాట్లాడుతున్నావు. అన్ని భాషల్లోనూ సంస్కృతం ఉండడానికి కారణం సంస్కృతం అన్ని భాషలకి కూడా మూల భాష అయినటువంటి కారణంగా. కాబట్టి ఏం చేయాలిరా మనం? విష్ణు సహస్రనామాన్ని చదువుకునే సమయం మనకి లేకపోయినట్లయితే ఎక్కడైనా విష్ణు సహస్రనామం వినిపిస్తూ ఉంటే వీలైనంత అవకాశం ఉన్నంత, మళ్ళీ మన పని చెడగొట్టుకోకూడదు, అవకాశం ఉన్నంత విష్ణు సహస్రనామాన్ని వింటూ ఉండడం చాలా 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 మంచిది. కొన్ని ఇళ్లలో పెద్దగా విష్ణు సహస్రనామాన్ని పెట్టేసి అందరి పనుల్ని పాడు చేసేస్తూ అబ్బో ఈ ధ్వని తరంగాలు ఈ గది నిండా వ్యాపించేస్తాయి, అది చాలా పనికి మాలినతనం, అది వద్దు, అందరి పనులు చెడిపోతాయి. అది ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో వింటూ ఉంటే శివుల ద్వారా బుద్ధిలోనికి, బుద్ధిలో నుండి శరీరంలోనికి ప్రవేశించి ఆనందాన్ని కలగజేస్తుంది. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఎంత గొప్ప మాట! అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో దాని మాధుర్యాన్ని మనం అనుభవిస్తూ దాన్ని మాధుర్యాన్ని 10 మందికి కూడా పంచుతూ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఏక స్వాదున భుంజీత అది ఉంది. మంచి తీపి పదార్థం ఉందనుకోండి, నేను అక్కడనే తినేస్తాను అనుకోకూడదు, అందరికీ పంచాలి. అందుకే మన ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎస్సీబీసీ ఛానల్ వారు అందరికీ పంచుతున్నారు. దీన్ని గుర్తుంచుకోవాలి బాగా. శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో ఆ రూపాన్ని అలా చూస్తూ ఉన్నటువంటి భీష్ముడు అంపశయ్యం మీద పడి, ఏం ఆశ్చర్యంగా ఉన్నావయ్యా, భూపాదో, నీ పాదాలు భూమి మొత్తాన్ని ఆక్రమించి నిలబడ్డాయి. అంటే భూమిలో నీ పాదాలు పెడితే నీ పాదాల బొటన వేలు, పక్క వేలు, మధ్య వేలు, తరువాతి వేలు, చిటికిన వేలు, ఆ చివరి భాగం ఉంటుందే పాదానికి కుడివైపు ఉంటుందే, అక్కడి వరకు మొత్తం వ్యాపించేసింది. తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు కూడా. నీ మడమల చివరి భాగం ఉంది చూడు, అక్కడి వరకు పశ్చిమ భాగం ఉంది. అలాగే ఇటువైపు ఉండేటటువంటి పాదం అలా ముందుకుంది, ఆ తర్వాత తూర్పు దిక్కు లేదు. ఆ ఎడమవైపు కాలి చివరి భాగం ఉందే, ఆ తర్వాత ఇంకా ఈ పశ్చిమపు దిక్కు లేనే లేదయ్యా. ఆ మడం ఏదైతే ఉందో ఆ వెనక్కి వెళితే ఆ తర్వాత దిక్కు లేదు. అంటే ఏమిటి? మొత్తం 2 పాదాలు కూడా అలా ఆక్రమించేసి భూపాదో, ఎక్కడ చూసినా నీ పాదమే, నీ పాదమే, నీ పాదమే, నీ పాదమే. యస్యనాభిర్వియత్, నీ పాదాలు ఇంతగా ఉంటే, ఇంత పెద్దగా ఉంటే నీ బొడ్డెక్కడుంది అని చూస్తే అబ్బో ఆకాశంలో ఉందయా నీ బొడ్డు, తల ఎత్తితే తప్ప కనిపించడం లేదు, ఏం ఆశ్చర్యమయ్యా అని ఊహించుకోండి. కళ్ళలో
పాదాలతో మొత్తం భూమి అంతా కప్పేసినటువంటి ఆయన్ని, బొడ్డు ఆకాశంలో ఉన్నటువంటి ఆయన్ని ఊహించుకుంటే అబో ఎంత శరీరం అనిపించడంలా. అలా మొత్తం శరీరంతో ప్రపంచం పై స్థాయి వరకు నిండిపోయాడు. మనం మామూలుగా నాకేదైనా కావాలి అని అంటే అబే నాకు చెవికి వినిపించలా అంటుంటాం లోకల్లో. ఆయనకి అలా అక్కర్లా. కర్ణావాశాశిరోద్యౌ, ఈ రెండు చెవులున్నాయే, రెండు చెవులు కూడా అన్ని దిక్కులు వ్యాపించుంటాయి. నువ్వెక్కడో మీ ఊళ్ళో మీ ఇంట్లో నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా అంత రహస్యంగా ఉండే గదిలో అబో నాకు ఈ కష్టం వచ్చింది అన్నావనుకో, ఆయనకి వినిపిస్తుంది. అర్థమైందా? కర్ణావాశా, గొప్ప కదా అది. అంచేది మీరు చదివే శ్లోకం అంత గొప్పది. మీకు అర్థమయ్యే భాషలో వివరిస్తే కాస్త అటువంటి అంత గొప్ప శ్లోకాన్ని మీరు చదువుతున్నారు. ఒక్కసారి నేను ప్రారంభించండి అన్నప్పుడు చక్కగా చదవండి, తప్పులు లేకుండా చదువుతున్నారు. కావాలని తప్పులు మాత్రం చదవకండి. చక్కగా చదువుతున్నారు మీరు. స్పష్టంగా స్వచ్ఛంగా పుస్తకాన్ని చూస్తూ చదవండి. ప్రారంభించండి. భూపాలౌ యస్య నాభిర్వియదసురనిరశ్చంద్రసూర్యౌ శనేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరకగో గంధర్వదైత్యైః చిత్రం రమ్యం యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. భూః యస్య నాభిర్వియదసురనిరశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరకగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. పాదౌ యస్య నాభిర్వియదసురనిరశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరకగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఏదో అలా వెళుతున్నాను అనుకోండి, ఏ వాహనంలోనో ఎక్కడో వెళుతున్నాను అనుకోండి, ఈ శ్లోకాన్ని అలా 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 అనుకుంటూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది మీకు. అర్థమైందా? ఏ శ్లోకాన్ని చదవాలి? అబో ఇన్నున్నాయిగా, ఈ శ్లోకాన్ని చదువుకోండి. అర్థమైందా? బాగా చదివిన ఆనందంతో మీరు వాహనాల్లో వెళ్ళక్కర్లా, ఇక్కడ గంతేస్తే ఇంట్లోకి వెళ్ళిపోతారు. అంత బాగా చదువుకున్నారు, హాయిగా చక్కగా చేశారు, నాకు ఆనందాన్ని కలిగించారు. మరి ఇంతటితో ముగిద్దామా? 28వ ఘట్టం దాటి 29వ ఘట్టంలోకి శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షిక వెడుతోంది. అంటే కేవలం తల్లిదండ్రులు వారి సంతానము ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆనందం, ఆ దేవదేవుని అనుగ్రహం సర్వత్రా మనకు కలుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఓం నమో వెంకటేశాయ.